వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. శరణ్య ఉన్న హోటల్ దగ్గరికి వస్తుందన్నమాట ఆనంద. ఇక ఆనంద కార్ దిగి శరణ్య ఇంకా దర్శన్ రాలేదమ్మా అనగానే అప్పుడు శరణ్య ఫోన్ చేస్తూనే ఉన్నాను అత్తయ్య, ఇంకా ఏంటో మరి దర్శన్ గారు ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ కూడా నాట్ రీచబుల్ వస్తుంది, స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి శరణ్య చెప్తుంది. సరే పదమ్మా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి శరణ్యని ఇంటికి పంపించేసి ఇక ఆ తర్వాత డైరెక్ట్గా ఆనంద పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. మరోపక్క దర్శన్ వాళ్ళు ఊరి చివర ఒక రిసార్ట్ దగ్గరికి తీసుకొస్తుందనమాట సమీర. ఇక సమీర అంటుంది దర్శన్తోని, ఒక్క 10 నిమిషాలు నా కోసం లోపలికి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను దర్శన్ ప్లీజ్ అని చెప్పి అనగానే ఇక దర్శన్ వచ్చి లోపల కూర్చుంటాడు ఇంట్లో. ఇక అప్పుడు సమీర నీకోసం ఏమైనా తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. ఇక కిచెన్లోకి వెళ్ళిన సమీర వెంటనే ప్రీతికి కాల్ చేస్తుంది. అక్క రూమ్కి వచ్చామక్క అని చెప్పి అనగానే అప్పుడు అంటుందన్నమాట ప్రీతి, ఇంకెందుకు ఆలస్యం కానివ్వు, మరి మీ కొత్త దంపతుల కోసం నేను ఇక్కడ హారతి పళ్ళెంతో వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది. మరోపక్క ఆనంద పోలీస్ స్టేషన్కి వెళ్తుంది కదా, పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. 2 అవర్స్ నుంచి మా దర్శన్ కనిపించట్లేదు అని చెప్పి అనగానే అప్పుడు ఎస్ఐ అడుగుతారు, మీ అబ్బాయికి లవ్ అఫేర్ లాంటిది ఏమైనా ఉందా అండి అనగానే ఏమీ లేదు అని చెప్పి అంటుంది ఆనంద. అప్పుడు ఎస్ఐ గారు అంటారు, సరే అమ్మా మీ అబ్బాయి ఫోన్ నెంబర్ ట్రాక్ చేద్దాము అని చెప్పి అనగానే ఇక కానిస్టేబుల్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఊరి చివర ఒక రిసార్ట్ ఉందండి, అక్కడ చూపిస్తుంది ఈ ఫోన్ నెంబర్ ట్రాక్ చేస్తే అని చెప్పి అనగానే పదండి వెళ్దాము అని చెప్పి ఎస్ఐ గారు అలాగే ఆనంద ఆ రిసార్ట్ దగ్గరికి బయలుదేరతారు. మరి ఏం జరగబోతుందని తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో. వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.